మొన్న శుక్రవారం మే 9న రిలీజ్ అయిన 35 ఏళ్ల నాటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం 1.5 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే నిన్న శనివారం 50 లక్షలు వచ్చాయి. అలా 2 రోజుల్లో 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో 70 లక్షల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు, మేజర్గా హైదరాబాద్ నుంచి. ఇక రాయలసీమ జిల్లాల నుంచి 20 లక్షల గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 80 లక్షల గ్రాసు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో 1,70,00,000 గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 30 లక్షల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 రోజుల్లో 2 కోట్ల గ్రాస్. 35 ఏళ్ల నాటి సినిమా ఇప్పుడు 4K వర్షన్లో 2Dలో 3Dలో రిలీజ్ చేశారు. సో ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నాకు తెలిసి నిన్న శనివారం మాదిరి మరో 50 లక్షలు లేదా అంతకు మించి 1 కోటి దాకా రావచ్చేమో. సో టోటల్ రన్లో ఒక 3 కోట్ల గ్రాస్ అయితే వస్తుంది ఈ సినిమాకు. అద్భుతం అని చెప్పాలి. కొత్త సినిమాలకే కలెక్షన్స్ లేవు ఈ మధ్య. అలాంటిది 35 ఏళ్ల నాటి ఎపిక్ క్లాసిక్ ఫాంటసీ సినిమా, డైరెక్టెడ్ బై రాఘవేంద్ర రావు, ప్రొడ్యూస్డ్ బై అశ్విని దత్, హీరో చిరంజీవి, హీరోయిన్ శ్రీదేవి, మ్యూజిక్ బై ఇళయరాజా. ఇక చాలా ఉన్నాయి. అప్పట్లో 3D వర్షన్ రాలేదు, ఇప్పుడు కొత్తగా 3Dలో వచ్చింది. ఎవరైనా ఈ సినిమా రిలీజ్ అయ్యాక పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి, 3Dలో చూడండి వీలైతే. అది మన జగదేక వీరుడు అతిలోక సుందరి. రిలీజ్ అయింది 35 ఏళ్ల తర్వాత మే 9న. మొదటి 2 రోజుల్లో 2 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.